హాయ్ అండి, నమస్తే. నేను మాధవిని మాట్లాడుతున్నాను అండి. ఈవేళ ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ, మూడు మీడియం సైజు టమాటాలండి, 2 రెబ్బలు కరివేపాకు, కొంచెం జీలకర్ర, హోల్ గరం మసాలా, ధనియాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలండి, చిన్న ఉల్లిపాయ ముక్క, 2 పచ్చిమిర్చి, ఒక 5-6 జీడిపప్పులు అండి. ముందు వీటిని దోరగా వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు, తర్వాత టమాటా ముక్కలు వేసుకుందామండి. ఇక్కడ ఒక్కసారి వేపుదాం లైట్గా. ఇవన్నీ మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ధనియాలు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, ఎలాచి, లవంగాలండి, జీడిపప్పులు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ ముక్కలండి. ఒక్కసారి మళ్ళీ ఒక మూత పెట్టి లైట్గా ఫ్రై చేద్దాం. సరేనండి, చాలా బాగా వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. వీటిని ఒక 5 నిమిషాల పాటు చల్లార్పిద్దామండి. చూడండి, ఇవన్నీ బాగా చల్లారని. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. చూడండి, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసండి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకున్న ఎగ్స్ని కొంచెం లైట్గా వేపుదామండి. చూడండి, ఇలా లైట్గా వేపితే చాలండి. ఇప్పుడు ఇవి ఒక పక్కన పెట్టుకుందాం తీసుకొని. ఇప్పుడు అదే పాన్లో ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, ఇలాచి రండి, ముందుగా కోసి పెట్టుకున్న కొంచెం ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిర్చి, కూడా ఒకసారి ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేద్దాం. ముద్ద వేగింది కదండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు సాల్ట్ అండి, 3 టీ స్పూన్లు కారం, ఒకసారి కలుపుతామండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేద్దాం. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న ఎగ్స్ వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా. దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మసాలా అంతా ఎగ్గుకు పట్టే వరకు ఉడికిద్దామండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది కదా, బాగా బబుల్స్ వస్తున్నాయి.
ఒక 2 నిమిషాల పాటు ఉడికిద్దామండి. చూడండి బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపుదాం. గిన్నెలోకి సర్వ్ చేద్దామండి. చూడండి గిన్నెలో సర్వ్ చేసుకొని కొత్తిమీర వేస్తున్నానండి. గ్రేవీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఇంత అన్నంలో కొంచెం ఒక స్పూన్ గరిటె గ్రేవీ వేసుకుంటే చాలా అన్నంలో కలుస్తుందండి. గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.